అందరికీ నమస్కారం. మార్చి నెల 2024 సంవత్సరం తమ జాతకం ఎలాగుంది ఎలా లేదో ఈ నెల ఈ 12 రాశుల మీద తమ చేసే పనులు అనుకున్న పనులు శుభాలు రావాలని ఆ సంవత్సరాగా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. చూడమ్మా, ధనుసు రాశి వాళ్ళ జాతకం చూడు ఎట్లా ఉంది. మార్చి నెల ధనుసు రాశి వాళ్ళ జాతకం బాగుండాలి, అనుకున్న పనులు కలిసి రావాలి, నమ్ముకున్న పనులు కలిసి రావాలి. చూడు ధనుసు రాశి వల్ల జాతకం ధనుసు రాశి వల్ల ఎట్లా ఉందంటే కానీ ఎక్కడ పోయినా కానీ బరాబరు ధనం అని ఎంటాడతారు. డబ్బు ఇచ్చిన వాళ్ళకు రావాలని చెప్తారు, అప్పు ఇచ్చిన వాళ్ళకు విడిచిపెట్టారు. వాళ్ళ దగ్గర ఉన్నదంటే కానీ 10కి 10 రూపాయలు ముడి పెడతారు. ఇప్పినారంటే కానీ అది 10 మంది అల్లరిపాలే అవుతుంది. కానీ బరాబర్ నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు, సాయం చేస్తున్న వాళ్ళు టైంకి సాయం చేయరు. కానీ బరాబర్ ఈ నెల ఎట్లా ఉందంటే వాళ్ళకు గందరగోళం మీద నడుస్తుంది. వాళ్ళ జాతకం చేసే పనులు చక్కగా రావు, చేతికి ఇస్తున్నాడు టైంకి తెచ్చివ్వడు, చేసే పని కూడా ముందుకు చేద్దామన్నది వాయిదా పడుతుంది, వెళ్దామనుకున్న పని కూడా టైంకి జరగదు. ఇది అందరికీ జరగదు, జరిగే వాళ్ళకే జరుగుతుంది, అందరు రాసే వాళ్ళకు జరగదు. ప్రతి ఒక్క రాశి జన్మనామం వేరే ఉంటుంది కాబట్టి ఈ రాశి మీద ఉన్న వాళ్ళకు కొంచెం వయసుని బట్టి ఉంటుంది. ఒక 20 నుంచి ఒక 40 సంవత్సరాలు, స్త్రీలకు ఒక 15 సంవత్సరాల నుంచి పెడితే ఒక 30 సంవత్సరాల వరకు ఇలా వయసుని బట్టి జరుగుతాయి ఈ చిక్కులు, ఈ సమస్యలు. ఇవి నమ్ముకున్న వాళ్ళు ద్రోహాలు, ఇంట్లో ఇబ్బందులు, కిరికీర్లు, కొట్లాటాలు, జగడాలు, లేనిపోని సమస్యలు, లేనిపోని ఆరోగ్యంలో దెబ్బతినడం, ఇంకా హాస్పిటల్ పాలవ్వడం, ఇట్లా కొన్ని జరుగుతాయి. ఈ నెల కొంచెం ఓపిక పట్టుకుంటే మీకు భార్య భర్తల్లో కానీ, ఇంకా ఉద్యోగ విషయంలో కానీ, ఇంకా మీరు చేద్దామన్న ప్రయత్నం కానీ, నమ్ముకున్న ప్రయత్నంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా మీకు ఎంత మీరు శాంతంగా పడితే అది మీకు చాలా మంచిగా, చాలా అద్భుతంగా జరుగుతుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. లోకుల చెడుదృష్టి ఉన్నది కూడా కొంచెం వరకు దూరం అయిపోతుంది. నరదోషం అన్నది ఇంటి మీద ఎక్కువ ఉంది. మీ ఇంటికి పాత గుమ్మడికి తెచ్చి కొత్త గుమ్మడికి కడుతూ ఉండండి. ఒక అమావాస్య రోజు లేకుంటే ఒక పుణ్యం రోజు కడుతూ ఉండండి. ఇంట్లో పూజ చేస్తూ ఉండండి. మీకు అన్నిట్లో సవ్యంగా ఉంటుంది. ఇంకా చదువులో కానీ, ఇంకా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా ఇది ఒక దేవుడికి నమస్కారం చేసుకొని మీరు బయటికి వెళ్తే ప్రతి ఒక్క పనిలో మీకు సవ్యంగా లాభం జరుగుతుంది. అందరికీ నమస్కారం.